కేవలం 20 రూపాయలు ఓ చిన్నారిని బలికొన్నాయి. 20 రూపాయలను దారిలో ఎక్కడో పడేసుకోవడమే ఆ చిన్నారి చేసిన తప్పు. ఆ అపరాధానికి వేసిన శిక్ష మరణదండన. చంపేసింది ఎవరో కాదు, కన్న తండ్రి. అవును, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మద్యం మత్తులో కన్న కొడుకును గొంతు నిలిపి చంపేశాడు. మెదక్ జిల్లాలో జరిగింది దారుణం. మద్యం మత్తు ఎలాంటి దారుణాలకు దారితీస్తుందో తెలియజేసే ఘటన ఇది. దారిలో 20 రూపాయలు పారేశాడన్న కోపంతో ఓ తండ్రి కొడుకును చంపేశాడు. మత్తు దిగాక కానీ జరిగిందేంటో తెలియదు ఆ తండ్రికి. కొడుకును దూరం చేసుకున్న ఆ కసాయి తండ్రి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో, తాగిన మత్తులో ఎంత పాపం చేశానే అని రోధిస్తున్నాడు. ఆ కసాయి తండ్రి పేరు సత్యనారాయణ. మెదక్ జిల్లా సదాశివపేట మండలం కొల్లగూడెం గ్రామస్తుడు. ఒకప్పుడు రైతు. కరువు కాటేయడంతో కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందులు భరించలేని భార్య శివలేల భర్తను వదిలేసి వెళ్లింది. ఇది జరిగి కొన్నేళ్లైంది. కొడుకును తనే పెంచుకుంటున్నాడు సత్యనారాయణ. 2 ఏళ్ల కిందట మరో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు నాగరాజు వయస్సు ఇప్పుడు 7 ఏళ్లు. సత్యనారాయణ మొదటి భార్య కొడుకే అయినా నాగరాజును ముద్దుగానే చూసుకునేది రెండో భార్య. 3వ తరగతి చదువుతున్న కొడుకును భార్యను పోషించేందుకు పక్కనే ఉన్న పెద్దాపూర్లో ఓ నర్సరీలో కూలీగా పనిచేస్తున్నాడు సత్యనారాయణ. ఆర్థిక సమస్యలతో రెండో భార్యతోనూ గొడవలు మొదలయ్యాయి. మద్యానికి బానిసయ్యాడు. భర్తతో వేగలేక రెండో భార్య కూడా వదిలి వెళ్లిపోయింది. ఉన్నాడు సార్, ఏం పిసికిండో చంపిండో తెలియదు, ఏం చేసిననే కారణం ఆయనకి తెలిసి. అప్పటికేం లే, ఇట్లా పిలుస్తావా, ఊపితే ఊతలేడు, ఊపితే పలుకుతలేడు. కొడుకు నాగరాజును తన దగ్గరే పెంచుకుంటున్న గురువారం సాయంత్రం 20 రూపాయలు ఇచ్చి కిరాణా షాపులో పిండి తీసుకురమ్మని పంపించాడు. షాప్ కి వెళుతుండగా దారిలో డబ్బులు ఎక్కడో పడేశాడు ఆ బాలుడు. తండ్రి కోపడతాడన్న భయంతో స్కూల్లోకి వెళ్లి పడుకున్నాడు. ఎంతకీ కొడుకు రాకపోయేసరికి ఆ తండ్రి ఊరంతా వెతికాడు. చివరకు స్కూల్లో కనిపించడంతో ఇంటికి తీసుకెళ్లాడు. 20 రూపాయలు పోగొట్టాడని తెలుసుకున్న తండ్రి కోపంతో నాగరాజును తీవ్రంగా కొట్టాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు. కొడుకు గొంతు పిసికి ఊపిరాడకుండా చేశాడు. చివరకు కన్న తండ్రి చేతిలో కన్న కొడుకు దారుణంగా హత్యకు గురయ్యాడు. గొడవ పెట్టుకుని ఈ తండ్రి కొడుకులు ఇద్దరే ఉంటున్నారు. మొన్న నైట్ 20 రూపాయలు ఉప్మా రవ్వదేమని ఇచ్చినందుకు ఈ బాబు ఆడుకుంటూ వెళ్ళి 20 రూపాయలు పోగొట్టినాడు. అదే కోపంలో రాత్రిపూట ఇంట్లో పడుకున్న అతన్ని మొదటి భార్య పోయింది, రెండో భార్య పోయింది, ఈ డబ్బులు పోయిన ఫ్రస్ట్రేషన్లో కోపంలో తాగిన మైకంలో తన కొడుకుని తనే గొంతు నుండి చంపినాడు. మద్యం మత్తులో కొడుకును కిరాతకంగా చంపేసిన కసాయి తండ్రికి మత్తు వదిలేక కానీ అసలేం జరిగిందో తెలిసి రాలేదు. కొడుకును చంపిన పాపానికి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. మరి కొడతా మరి కొడితే చంపుతానంటే మరి పోతాం అంటే ఇట్లా అన్న సార్, గిట్లా గిట్లా ఇట్లా అటు నుండి మామూలుగా అంత గట్టి పడితే ఇట్లా అనగల అంటే కదా. రోజు స్కూల్ కు వచ్చే నాగరాజు కన్నతండ్రి చేతిలోనే చనిపోవడం సహచర విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని కలిచివేసింది. ఆ పిల్లవాడు అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చాడు. ఆయన వచ్చినాక చూసి మొత్తం ఇక్కడ పక్కకు ఇక్కడ చూసినాక గీతలు ఉన్నాయి. ఆయన అడిగిండు, ఏం చేసినావు నువ్వు అంటే, నేనేం చేయలేను. మరి ఏం చేయండి, ఇది ఎందుకు వచ్చింది అంటే, ఏమో సార్ నాకు తెలియదు అని తండ్రి అన్నాడు. ఏమనకపోయినాక సరే మరి తీసుకోవదమ్మా ఏమంటావు అని మేము గచ్చిత ఆయనకు అడిగింది. అంటే నేనే చంపేసిన అని ఆయన అన్నాడు. ఘటనపై వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కసాయి తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేవలం 20 రూపాయలు పోగొట్టాడన్న కోపంతో మద్యం మత్తులో తండ్రి కిరాతకం సంచలనంగా మారింది.